భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క 8 అంగములు. ఈ జగత్తుని కూర్చిన భౌతిక శక్తి అద్భుతమైన వైవిధ్యం గలది, నిగూఢమైనది. దీనిని వర్గీకరణ చేసుకుంటే మన మితమైన బుద్ధులకి కొంతమేర అర్థమవుతుంది. కానీ ఈ ప్రతి ఒక్క వర్గంలో కూడా అసంఖ్యాకమైన ఉపవర్గాలున్నాయి. ఆధునిక శాస్త్రంలో అనుసరించే వర్గీకరణ ఏమిటంటే, అక్కడ పదార్థాన్ని మూలకముల సమ్మేళనముగా పరిగణిస్తారు. ప్రస్తుతం 118 మూలకాలు కనుగొనబడి పీరియాడిక్ టేబుల్లో పొందుపరచబడ్డాయి. భగవద్గీతలో మరియు సాధారణంగా వైదిక తత్వజ్ఞానంలో సమూలమైన వేరే పద్ధతి వాడబడింది. పదార్థాన్ని ప్రకృతి అంటారు, అంటే భగవంతుని శక్తి. దాని యొక్క 8 అంగాలను ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఆధునిక శాస్త్ర పద్ధతి యొక్క సహాయంతో ఇది ఎంత అద్భుతమైన పరిజ్ఞానమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విశ్వంలో ఉన్నదంతా భగవంతుడి భౌతిక శక్తి యొక్క స్వరూపమే. కేవలం ఈ ఒక్క ప్రకృతి శక్తియే ఇన్ని వివిధ రకాల ఆకారములు, స్వరూపములు మరియు పదార్థములుగా రూపాంతరం చెందింది.